పారాగ్రాఫ్. మంచినీళ్ల కోసం తండాలు తల్లడిల్లుతున్న నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే పట్టించుకోరా? రోడ్లు లేక పల్లెవాసులు పడుతున్న వెతల్ని భూపాల్ రెడ్డి సీరియస్ గా తీసుకోవడం లేదా? మద్యం వ్యాపారాలు, బినామీ కాంట్రాక్టులు చేస్తారన్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గ ప్రజల స్థితిగతులేంటి? సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. నారాయణ్ ఖేడ్, కంగ్టి, మనూర్, పెద్ద శంకరపేట, కల్హేర్, నాగల్గిద్ద, సిర్గాపూర్ మండలాలు ఇందులో ఉన్నాయి. ఓటర్ల సంఖ్య 1,98,234. నాగల్గిద్ద మండలం వైపు కర్ణాటక, కంగ్టి వైపు మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. ఈ నియోజకవర్గానికి 14 సార్లు ఎన్నికలు జరగ్గా 9 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి పటోళ్ల కిష్టారెడ్డి గెలిచారు. కానీ 2016లో ఆయన గుండెపోటుతో చనిపోయాక జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డి జెండా ఎగురవేశారు. భూపాల్ రెడ్డి 2009లో మహాకూటమి నుంచి, 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మూడో ప్రయత్నంలో బైపోల్తో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2016 ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి హరీష్ రావు ఇక్కడే కొన్ని రోజులు ఉండి రోడ్లు, బీసీ ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల భవనాల నిర్మాణం వంటి కొన్ని పనులు చేయించారు. గట్లింగంపల్లి చెరువు దగ్గర ప్రాజెక్ట్ నిర్మించి సాగునీరందిస్తామని అప్పట్లో ఏరియల్ సర్వే చేసినా తర్వాత ఒక్క అడుగు ముందుకు పడలేదు. నియోజకవర్గంలో వ్యవసాయం మొత్తం వర్షాధారమే. తీవ్రమైన వెనుకబాటు కారణంగా గతంలో ఇక్కడ పెద్ద ఎత్తున గంజాయి సాగు చేసేవారు. ఇప్పుడు తగ్గినా 2 రాష్ట్రాల సరిహద్దు కావటంతో బయట నుంచి ఎక్కువగానే వస్తోందన్నది లోకల్ టాక్. పల్లెలు, తండాల్లో బిందెడు నీళ్ల కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి. ప్రధాన రహదారి మినహా తండాల్లోకి వెళ్లేందుకు రాళ్లు, రప్పల మట్టి రోడ్లే గతి. సరిహద్దుల్లో ఉన్న ప్రజలకు తెలుగు భాష కూడా సరిగ్గా రాదు. వీరి మీద కన్నడ ప్రభావం ఎక్కువ. గవర్నమెంట్ స్కూళ్లలో వానాకాలం చదువులే. సారొస్తే స్కూల్, లేదంటే ఆ రోజుకు తాళమే. पानी का बहुत तकलीफ है, पानी नहीं मिल रहा, कुछ नहीं है। अब तो बारिश भी नहीं है, सब पंटा पूरा जल जा रहे। पानी नहीं है, पानी का कितना भी नहीं है। दूसरे टांडा को है मगर वो हमारा टांडा को नहीं है पानी. దుఃఖాలంలో నీళ్ళు దొరికేది మాకు ఎండాకాలంలో. తెలుగులో వచ్చి కానీ ఏం మాట్లాడాలో వాళ్ళ గురించి మాకు ఏమైనా మాట్లాడితే రేపు ఏమైనా అంటారని మాకు ఉంటే పెద్ద పెద్దలు మేము చెప్పినా చేస్తామని అంటారు. మాకు చెప్పడానికి మాకు మాట్లాడలేం చేయరు మాత్రం. తండాలే కాదు, చాలా పంచాయతీలలోనూ రోడ్లు ఘోరంగా ఉన్నాయి. సరైన రవాణా సదుపాయం లేని ఊళ్లకు పిల్లనివ్వటానికి కూడా వెనకాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది తీసుకుపోయినా 20 మంది తీసుకుపోయినా ఇట్లా మనకి రోడ్డు చేయి చుట్టం తెగిపోతున్నాయి, ఇట్లా పరిస్థితి ఉన్నదంటే చెప్పుకుంటే ఎమ్మెల్యే కూడా వెళ్ళదు. సౌకర్యాలు లేవంటే ఒప్పుకోవటం లేదు ఎమ్మెల్యే. ఖేడ్ టౌన్ సహా ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారాయన. కంటి ముందు అభ్యర్థి, ఇంటి ముందు అభివృద్ధి పేరుతో ఉప ఎన్నికల్లో ప్రచారం చేసినట్టుగానే పనిచేసుకుపోతున్నానన్నది శాసనసభ్యుడి వెర్షన్. కానీ మౌలిక సదుపాయాలు లేకపోవటం వల్లే ఒక్క పరిశ్రమ కూడా రాలేదని మాత్రం అంగీకరిస్తున్నారు. మిషన్ కాకతీయలో చెరువులన్నీ కూడా మనం రిపేర్ చేసుకోవడం జరిగింది. నియోజకవర్గంలో 12 సబ్స్టేషన్లు ఇప్పటికే నిర్మించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా 3 సబ్స్టేషన్లు ఈరోజు ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతున్న కార్యక్రమం ఒక సబ్స్టేషన్ ఫౌండేషన్స్తో వేసుకుంటున్నాం. ఇంకా 2 సబ్స్టేషన్లు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయిన ఉన్నాయి. మరి ఇరిగేషన్లో కూడా మన నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం బాగా వెనుకబడి ఉంది. గతంలో నల్లవాగు ప్రాజెక్టు ఆల్మోస్ట్ 50 years అవుతుంది కానీ దానికి ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక 24 కోట్ల రూపాయలతోని ప్రతిపాదనలు పంపించిన రెగ్యులర్గా పర్సూ చేస్తున్నాం. అది కూడా శాంక్షన్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఇరిగేషన్లో కొత్తగా కూడా మళ్ళీ ఇంకొక 20-25 ట్యాంక్స్ కొరకు ప్రతిపాదన తయారు చేయడం జరిగింది. 8 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయ్యి ఇన్కంప్లీట్ ఉన్న బోరంచా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా అది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ మధ్యనే 100 బెడ్ హాస్పిటల్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒక డిగ్రీ కాలేజ్ కూడా మనము. ఎమ్మెల్యే మాటల్లో ఎంత వాస్తవం ఉందో క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని చూస్తే తెలిసిపోతుంది. పేరుకు నియోజకవర్గ హెడ్ క్వార్టరే కానీ నారాయణ్ ఖేడ్ లో చాలా వీధులు డంప్ యార్డులను తలపిస్తాయి. చెత్తతో పాటు పొంగిపొర్లే డ్రైనేజీలు, ముక్కు పగిలే వాసన మధ్య గడిపేస్తున్నారు స్థానికులు. ఎన్నికలప్పుడు తప్ప తర్వాత ఎమ్మెల్యే కనిపించలేదని మండిపడుతున్నారు ప్రజలు. ఇక్కడ మోరీలు తీసి ఇంకా కొండవలేదు మేడం. అట్లనే తీసిరు మొన్ననే 2 రోజులు అనుకో కొండవలేరు. ఇక ఇట్లనే రోడ్లు లేవు, మోరి నీళ్ళు మీదకి వెళ్ళిపోతాయి. ఇక ఏడాస్తాడు మేడం ఆయన. ఇక ఎలక్షన్ ఉన్నప్పుడే తిరుగుతారు. తిరిగి మర్రిగా ఇక్కడ ఆ ఏరియాకు చూడడానికి వీరారు. पूरे फल को फूल हो गए। देखो पानी का ऐसा ढोना पड़ रहा है हमारे को। खंबे को लाइट नहीं, कुछ नहीं, अंधेरे में फिरना पड़ रहा है।
ऐसा होता है कि मोहरी भर को फुल है, रोड ऐसे है, ये पानी की बहुत तकलीफ है, पानी का पाइप डालने पाऊँ पड़ती, हाथ जोड़ते। गलीज मोहरियों का पानी भी रोड पे ही आता। बेचारे हम तो यहाँ पे रहते नहीं, लेकिन यहाँ रहने वालों को तो बहुत तकलीफ होती है, बल्कि हम लोग भर रहे नहीं बस कुछ भी। तो कोई लीडर्स वगैरह नहीं आते? लीडर्स नहीं मैडम, ये पे रोड पे तो असल कोई लीडर नहीं दिखते अब तक। కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. గెలిచి ఏడాదిన్నరే అయినా అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే చాలా చేయవచ్చని, భూపాల్ రెడ్డి ఆ విషయం మర్చిపోయి కాంగ్రెస్ హయాంలో మొదలైన పనుల్ని తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు షెట్కర్. ఇప్పుడు మా నారాయణ మోడల్ డిగ్రీ కాలేజ్ అని తెలంగాణ రాష్ట్రంలోని 2 కాలేజ్ నేను ఎంపీగా ఉన్నప్పుడు మొత్తం కేంద్ర నిధులతో తేవడం జరిగింది. కాలేజీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే కాలేజ్ మంజూరైంది. తర్వాత 13 కోట్ల రూపాయలతో కేంద్ర నిధులతో మోడల్ డిగ్రీ కాలేజ్ అని న్యూ కాన్సెప్ట్ కాలేజ్ అది. పాలిటెక్నిక్ కాలేజ్ కూడా కాంగ్రెస్ హయాంలో మంజూరైంది. ఈ రోజు ఇంతవరకు కాంగ్రెస్ చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ ఆ ఉన్న కార్యక్రమాలకు బై ఎలక్షన్ వచ్చిన సందర్భంగా వాళ్ళ ప్రభుత్వం ఉన్నందుకు ఇవి మేము చేసినామని మేము చేసిన నిధులు వాళ్ళు ఆ ప్రభుత్వం ఉండడం వల్ల తెచ్చామని ప్రజలకు పని మొదలుపెట్టి చూపిస్తా ఉన్నారు అంతే. కానీ తెచ్చినాయన్నీ కాంగ్రెస్ హయాంలోనే ఉన్నాయి. ఆయన వృత్తే కాంట్రాక్టర్. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి వృత్తి ఏంది? కాంట్రాక్టర్. ఆయన కాంట్రాక్టర్ అని తన జీవితం మొదలుపెట్టినాడు. ఏమో పేరు మీద చేస్తారు. ఊళ్ళో అందరూ తెలుసు నారాయణఖేడ్లో ఎవరి పేరు మీద చేస్తున్నారు అనేది. నారాయణఖేడ్ ఉన్న మధ్యాంశంలో ఆయన చెప్తారు అందరూ. టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ రాముల మధ్య ట్రయాంగిల్ విభేదాలు నడుస్తున్నాయి. ఎవరికి వారే గ్రూపులు కడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. చాలా మంది సర్పంచులు కూడా భూపాల్ రెడ్డి విషయంలో అసంతృప్తిగానే ఉన్నట్టు చెబుతున్నారు. భూపాల్ రెడ్డి మాత్రం విభేదాలు సమసిపోతాయని చెబుతూనే మద్యం వ్యాపారాలు, బినామీ కాంట్రాక్టుల ఆరోపణల్ని ఖండిస్తున్నారు. అదంతా అబద్ధం అండి. మద్యం వ్యాపారంకు నాకేం సంబంధం లేదు, కాంట్రాక్ట్లకు నాకేం సంబంధం లేదు. ప్రజాసేవకులకే అంకితమైన మా ఇద్దరి మధ్యన ఏమి అసలు విభేదాలే లేవు. ఇలా గ్రూపులు ఏం లేదు. మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఒకటే గ్రూప్. ఇంకా మరి ఇక్కడ 2వ గ్రూప్ లేదు, 3వ గ్రూప్ లేదు, ఏ గ్రూప్ లేదు మేడం. మొత్తం మీద చూస్తే ఇప్పటిదాకా ఉన్నవాళ్లు కానీ, ప్రస్తుత ఎమ్మెల్యే గాని సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయలేదన్న అభిప్రాయం నియోజకవర్గ ప్రజల మాటల్లో వ్యక్తమవుతోంది.